సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం అకౌంట్ అసైన్మెంట్ మోడల్ అంటే ఏమిటి, ఈ అకౌంట్ అసైన్మెంట్ మోడల్ జనరల్ అకౌంటింగ్ లో ఎందుకు యూజ్ చేస్తాము అనే విషయాల గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనం డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏమిటి, మాస్ రివర్సల్ అంటే ఏమిటి, ఈ డాక్యుమెంట్ రివర్సల్ కి మాస్ రివర్సల్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా ఛానల్ నోటిఫికేషన్స్ మీరు పొందాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టీయూటీ వెంకీ ఛానల్. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ వన్ వచ్చేసరికి డాక్యుమెంట్ రివర్సల్. సో డాక్యుమెంట్ రివర్సల్ కి మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటి, FB08. సో FB08 కాబట్టి ఈ డాక్యుమెంట్ రివర్సల్ కి మాస్ రివర్సల్ కి ఉన్న వేరియేషన్ ఏంటంటే, ఈ డాక్యుమెంట్ రివర్సల్ లో అసలు ఈ డాక్యుమెంట్ రివర్సల్ ఎందుకు చేయాలి, వాటి ఇంపార్టెంట్ ఏంటి, సో దీని గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఈ SAP FICOలో మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసాము అనుకోండి. వన్స్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే దానిని మోడిఫికేషన్ చేయడం కష్టం. ఇన్ ఓల్డెన్ డేస్ అన్న మాన్యువల్ అకౌంట్ జరిగేటప్పుడు అక్కడ ఏంటంటే మనం ఏదైనా సమ్ మిస్టేక్స్ జరిగితే మేబీ రఫ్ చేయడానికి అవకాశం లేకపోయినా మళ్ళీ కొత్తగా ఇంకొక లెడ్జర్లో మనం ఎంటర్ చేయొచ్చు. కానీ ఇది కంప్లీట్గా ఎలక్ట్రానిక్ బేస్. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన డాక్యుమెంట్ని డిలీట్ చేయడానికి అవకాశమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక శాలరీ అకౌంట్ని ప్రాసెస్ చేయాలి అనుకుంటున్నారు. సో శాలరీ, అవుట్ స్టాండ్ శాలరీ లేదంటే శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఒక డాక్యుమెంట్ అనేది ప్రాసెస్ చేయాలి. బై మిస్టేక్లీ మీరు రివర్స్ చేశారు. అది ఎలా అంటే, శాలరీ అప్పుడు మనం శాలరీ పే చేసేటప్పుడు మనం యూజ్ చేసే టీ కోడ్స్ ఏంటి, యూజ్ చేసే టీ కోడ్ FB02 యాజ్ యూజువల్. యూజ్ చేసే పోస్టింగ్ కీస్ ఏంటి, 40 అనేది డెబిట్ కాబట్టి డెబిట్ ఏమవుతుంది, శాలరీ అవుతుంది. సో శాలరీకి మనం పోస్టింగ్ కి 40 ఇస్తాం అండ్ బ్యాంక్ అకౌంటింగ్ కి పోస్టింగ్ కి 50 ఇస్తాం. ఇక్కడ జరిగింది ఏంటంటే, బై మిస్టేక్లీ మీరు బ్యాంక్ అకౌంట్ కి 40 పోస్టింగ్ కి అసైన్ చేసి శాలరీకి 50 అసైన్ చేశారు. ఇక్కడ ఏంటంటే అకౌంట్స్ డిఫరెన్స్ అయ్యాయి, ఇక్కడ చేంజెస్ అయ్యాయి. మీరు ఎంటర్ చేసిన డాక్యుమెంట్ ని బై మిస్టేక్ గా రివర్స్ లో ఎంటర్ చేశారు. రివర్స్ లో డాక్యుమెంట్ ప్రాసెస్ చేసినప్పుడు అది బ్యాలెన్స్ షీట్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. సో అక్కడ బ్యాలెన్స్ షీట్ అనేది బ్యాలెన్స్ అవ్వదు. అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేయాలి అంటే, ఆ డాక్యుమెంట్ ని డిలీట్ చేయడానికి ఆప్షన్ లేదు. మనకి ఉన్న ఓన్లీ వన్ ఆఫ్ ది ఆప్షన్ రివర్స్ ద డాక్యుమెంట్ రివర్సల్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మిస్టేక్ గా వేసారని మీకు తెలుసు ఏంటి, 40 శాలరీ అకౌంట్ ప్లేస్ లో నేను బ్యాంక్ అకౌంట్ వేసాను, బ్యాంక్ అకౌంట్ ప్లేస్ లో శాలరీ అకౌంట్ అంటే బై మిస్టేక్ గా రివర్స్ చేశారు. సో ఇలా రివర్స్ చేసిన డాక్యుమెంట్ ని మీరేం చేయాలి, మళ్ళీ రివర్స్ చేయాలి. సో అలా రివర్స్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో అలా బ్యాలెన్స్ అవ్వాలంటే దానికి టీ కోడ్ ఏంటి, FB08. ఈ FB08 లో మీరు ఏదైతే డాక్యుమెంట్ ఫస్ట్ పోస్ట్ చేశారో ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది మీకు కనిపిస్తుంది. బై మిస్టేక్ మీరు ఏదైతే రాంగ్ గా వేసారో, తప్పుగా చేశారో, డాక్యుమెంట్ ప్రాసెస్ చేశారో ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది మీకు ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ నెంబర్ ని ఈ FB08 డాక్యుమెంట్ రివర్సల్ లో మీరు ఎంటర్ చేస్తే లైన్ ఐటమ్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ మీరు ఆ లైన్ ఐటమ్ అనేది చూడాలి. ఫస్ట్ ఈ లైన్ ఐటమ్ ఏంటి, ఇది కరెక్టా కాదా అనేది ఫస్ట్ చూడాలి. సో ఆ లైన్ ఐటమ్ చూసిన తర్వాత అదే లైన్ ఐటమ్ మీరు ఖచ్చితంగా రాంగ్ గా మెన్షన్ చేశారు అని మీకు తెలిస్తే సో ఆ డాక్యుమెంట్ మీరు రివర్సల్ చేయాలి. సో రివర్స్ చేయాలి అంటే దాని ప్రాసెస్ ఏంటి, FB08 టీ కోడ్ ఎంటర్ చేశాక సేమ్ డాక్యుమెంట్ లిస్ట్ లోకి కానీ లేదంటే మీకు డాక్యుమెంట్ నెంబర్ తెలిస్తే సో డాక్యుమెంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అండ్ మీ కంపెనీ కోడ్ ని ఎంటర్ చేయాలి, ఫిజికల్ ఇయర్ ని కూడా ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ బటన్ ఎంటర్ చేశారు ఎంటర్ చేశారు అనుకోండి, కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయి. సో మీ డాక్యుమెంట్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో డాక్యుమెంట్ నెంబర్ అనేది డిస్ప్లే చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ చేసిన కంపెనీ కోడ్ ఒకటి అండ్ ఫిజికల్ ఇయర్ ఒకటి ఎంటర్ చేసిన తర్వాత రీజన్ ఫర్ డాక్యుమెంట్ రివర్సల్ అనేది ఉంటుంది. సో డాక్యుమెంట్ రివర్సల్ రీజన్ అనేది ఉంటుంది. అక్కడ మీకు ఈ చెక్ బాక్స్ లో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ రీజన్స్. బై డిఫాల్ట్ SAP హ్యాస్ గివెన్ ద సమ్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఫర్ డాక్యుమెంట్ రివర్సల్. సో ఆ ఆప్షన్స్ ని మీరు ఎంచుకోవచ్చు, లేదంటే మీరు కొత్తగా ఇంకొక రీజన్ ని మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు.
కొత్తగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో డాక్యుమెంట్ రివర్సల్కి రీజన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆ డిస్ప్లే పోస్ట్ చేశారు అనుకోండి, డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేశారు అనుకోండి, ఆ పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా రివర్సల్ అయిపోతుంది. సో మీరు ఇంతకుముందు తప్పుగా పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఏంటి, 40 ప్లేస్లో శాలరీ ఉండాల్సింది బ్యాంక్ని మీరు అటాచ్ చేశారు, 50 ప్లేస్లో బ్యాంక్ని ఉండాల్సింది కానీ మీరు శాలరీని అటాచ్ చేశారు. అది మీరు డాక్యుమెంట్ తప్పుగా పోస్ట్ చేశారు. కానీ ఇక్కడ మనం కరెక్ట్ చేయాలి, కానీ డాక్యుమెంట్ డిలీట్ చేయడానికి ఆప్షన్ లేదు. కరెక్ట్గా చేయాలంటే ఆ డాక్యుమెంట్ని రివర్సల్ చేస్తే సరిపోతుంది. సో రివర్సల్ చేసామంటే మనం ఆటోమేటిక్గా శాలరీ ప్లేస్లోకి అంటే 40 ప్లేస్లోకి శాలరీ వెళ్ళిపోతుంది, 50 ప్లేస్లోకి బ్యాంక్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో ఈ డాక్యుమెంట్ రివర్సల్ని యూజ్ చేసి మనం డాక్యుమెంట్ అంటే ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు డాక్యుమెంట్ రివర్సల్కి మాస్ రివర్సల్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటంటే పర్టికులర్ వన్ డాక్యుమెంట్ని రివర్సల్ చేయడానికి ఈ డాక్యుమెంట్ని రివర్సల్ అంటే FB08ని యూజ్ చేస్తాం. ఇది సింగిల్ డాక్యుమెంట్ రివర్సల్ టికెట్. అలా కాకుండా ఒక 10 లేదంటే ఒక 15 ఒక డేలో ఎంటర్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని బై మిస్టేక్గా పోస్ట్ చేశారు, అంటే బై మిస్టేక్ రాంగ్గా పోస్ట్ చేశారు. సో డే మొత్తం డాక్యుమెంట్స్ని లేదంటే ఒక ఫ్రమ్ 1 డాక్యుమెంట్ నుండి ఫ్రమ్ 2 డాక్యుమెంట్ వరకు ఒక 10 నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి మీరు రాంగ్గా పోస్ట్ చేశారు అనుకోండి, అన్ని డాక్యుమెంట్స్ని ఒకేసారి రివర్సల్ చేయడాన్ని ఈ మాస్ రివర్సల్ అంటారు. ఇంకోటి గుర్తుంచుకోండి, ఒక్కసారి డాక్యుమెంట్ రివర్సల్ అయ్యాక మళ్ళీ డాక్యుమెంట్ని రివర్సల్ చేయడం పాసిబుల్ కాదు. ఒక్కసారి డాక్యుమెంట్ని రివర్సల్ చేయగలరు. సో ఈ డాక్యుమెంట్ రివర్సల్ దాని గురించి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ పాస్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ TUT వెంకీ యూట్యూబ్ ఛానల్. మీ SAP ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సో బాయ్. ప్రీవియస్గా మనం అకౌంట్ అసైన్మెంట్ మోడల్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో డాక్యుమెంట్ని రివర్స్ చేయడం ఎలా, ఇన్ కేస్ అంటే మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అంటే బై మిస్టేక్ డెబిట్ ప్లేస్లో క్రెడిట్ని, క్రెడిట్ ప్లేస్లో డెబిట్ని మనం ప్లేస్ చేసి పోస్ట్ చేస్తాం. ఆ విధంగా చేసినట్లయితే కంపెనీ బ్యాలెన్స్ షీట్లో కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి. సో అలా కాకుండా పోస్ట్ చేసిన డాక్యుమెంట్ని రివర్స్ చేయడం ఎలా, ఈ SAPలో వచ్చేసరికి మెయిన్గా డాక్యుమెంట్ని పోస్ట్ చేశాక డిలీట్ చేయడం అనేది అవ్వదు. అలా కాకుండా రివర్స్ చేయొచ్చు. ఆ రివర్స్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందు ఒక GL అకౌంట్ని క్రియేట్ చేస్తాను. ఏంటంటే ఓన్లీ శాలరీ అకౌంట్ అండ్ రెంట్ అకౌంట్ మాత్రమే ఉన్నాయి. సో ఎలక్ట్రిసిటీ బిల్ అనే ఒక అనదర్ లెడ్జర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అది మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్రియేట్ చేయకుండా జస్ట్ కాపీ చేసి ఎడిట్ చేస్తాను అంతే. నేను ఇక్కడ రెంట్ అనేది ఉంది కదా, దీన్ని జస్ట్ అలా సెలెక్ట్ చేసి కాపీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో కాపీ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ ఏ డాక్యుమెంట్ అయితే లేదో ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేయండి. ఆ నెంబర్ ఎంటర్ ఇచ్చాక జస్ట్ నేమ్ వరకు ఎడిట్ చేస్తే సరిపోద్ది. ఎలక్ట్రిసిటీ బిల్, ఎలక్ట్రిసిటీ అకౌంట్, ఇక్కడ లాంగ్కి వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ బిల్ ఎలక్ట్రిసిటీ అకౌంట్ అని ఇస్తున్నాను. సేవ్. ఇంకా మిగతా ఈ కంట్రోల్ డేటా కానీ క్రియేట్ బ్యాంక్ ఆర్ ఇంట్రెస్ట్, ఈ కీ విత్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం కాపీ చేస్తున్నాం కాబట్టి. సో నో ప్రాబ్లం. ఇక్కడ డాక్యుమెంట్ ఒకటి పోస్ట్ చేద్దాం. అంటే డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే అది రివర్స్ అయిందో లేదో తెలుసుకోవడానికి నేను ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నాను. F-02 సేమ్ యాజ్ యూజువల్. ఇప్పుడు మనం ఏ GL క్రియేట్ చేసింది ఎలక్ట్రిసిటీకి 2002 అనే నెంబర్ ఇచ్చాం కాబట్టి దాన్ని ఎంటర్ చేస్తున్నాను. 10,000. సారీ, నేను కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నాను. బై మిస్టేక్ రాంగ్గా చేస్తూ ఉందండి, అంటే ఒక మిస్టేక్ చేసి ఎంటర్ చేద్దాం. F-02 ఎలక్ట్రిసిటీ వచ్చేసరికి ఎక్స్పెండిచర్స్కి వస్తుంది. సో ఒక ఎక్స్పెండిచర్వి మనం పోస్ట్ చేసేటప్పుడు పోస్టింగ్ కీస్ ఎలా పడతాయి, ఎలక్ట్రిసిటీ అకౌంట్ డేటా శాలరీ ఎలక్ట్రిసిటీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది.
సో మనం ఇప్పుడు రాంగ్గా అంటే మిస్టేక్గా పోస్ట్ చేద్దాం, దాన్ని రివర్స్ చేద్దాం, అంటే రివర్స్ అవుద్దో లేదో తెలుసుకోవడానికి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, బ్యాంక్ అనేది డెబిట్ ప్లేస్లో క్రెడిట్ ప్లేస్లో ఉండాల్సింది డెబిట్ ప్లేస్లో పెడుతున్నాను. అంటే బ్యాంక్ అకౌంట్ ఖాతా డేటా టు ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్. సో అలా పోస్టింగ్ చేస్తాను. అవి రివర్స్ అవుతాయో లేదో మీరే చూద్దరు. అంటే బ్యాంకుకి వచ్చేసరికి అకౌంట్ నెంబర్ ఎంత 1000, అమౌంట్ వచ్చేసరికి 12,000 ఇస్తున్నాను, గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం బీయింగ్ ఎలక్ట్రిసిటీ పెయిడ్ పోస్టింగ్కి 50, నెంబర్ వచ్చేసరికి 2002, అంటే ఎలక్ట్రిసిటీ అకౌంట్ నెంబర్ వచ్చేసరికి ఇది. ఎంటర్ కొట్టేయండి, స్టార్ అండ్ ప్లస్. ఈ స్టారు ప్లస్ ఎందుకు యూజ్ చేస్తామో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సిమ్యులేట్ టీసీబీజీ. ఇక్కడ చూసారా, అంటే మనం రాంగ్గా అంటే తప్పుగా మనం పోస్ట్ చేస్తున్నాం. తప్పుగా పోస్ట్ చేసి ఈ రివర్సల్ చేద్దాం, అంటే రివర్స్ అవుద్దో లేదో తెలుసుకుందాం. సో సేవ్ డాక్యుమెంట్ 8 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ టీసీఎస్ఎఫ్. సో ఇప్పుడు మనం డాక్యుమెంట్ అనేది కావాలని తప్పుగా పోస్ట్ చేసాం. సో దీన్ని కరెక్ట్గా మళ్ళీ రివర్స్ చేయాలి. సో రివర్స్ చేయాలంటే ఈ రివర్సల్లో కూడా 2 టైప్స్ ఆఫ్ రివర్సల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఇండివిజువల్ రివర్సల్ అండ్ రెండోది వచ్చేసరికి మాస్ రివర్సల్. ఇండివిజువల్ రివర్సల్ అంటే ఒక్క డాక్యుమెంట్ను మాత్రమే రివర్స్ చేయొచ్చు. మాస్ రివర్సల్ అంటే టోటల్, అంటే ఎన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ని మనం రివర్స్ చేయొచ్చు. సో ఇండివిజువల్ ఫస్ట్ ఒక డాక్యుమెంట్ రివర్స్ చేద్దాం. ఫస్ట్ ఇండివిజువల్ రివర్సల్కి టీ కోడ్ వచ్చేసరికి FB08. సో ఎంటర్ చేసాం. డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసరికి 8. డిస్ప్లే డాక్యుమెంట్ లిస్ట్ ఓపెన్ చేద్దాం. TCSF ఎగ్జిక్యూట్. డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసరికి అంటే ఫైండ్ అవుట్ చేయడానికి, ఏ డాక్యుమెంట్ మనకి గుర్తులేనప్పుడు, ఏ డాక్యుమెంట్ని రివర్స్ చేయాలి అనేది గుర్తులేనప్పుడు మనం పోస్ట్ చేసిన అన్ని డాక్యుమెంట్స్ని చూద్దాం. అంటే ఇప్పుడు 8, ఈ 8 అనే డాక్యుమెంట్ని మనం రివర్స్ చేయాలి. సో ఈ 8 అనే డాక్యుమెంట్ని రివర్స్ చేయాలి అంటే ఇక్కడ డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అని చూడండి. పోస్టింగ్ డేట్, రివర్సల్ రీజన్, రివర్సల్ ఇన్ కరెంట్ పీరియడ్, పోస్టింగ్ పీరియడ్. సో ఇదంతా వేస్ట్. ఇవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చారు, కంపెనీ కోడ్ అండ్ ఫిజికల్ ఇయర్, రివర్సల్ రీజన్ అంటే ఎందుకు రివర్స్ చేస్తున్నాము అనేది, అదేవిధంగా పోస్టింగ్ డేట్ ఇచ్చాము. ఇక్కడ సేవ్ కొట్టేయండి. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ 9 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ TCSF. ఈ డాక్యుమెంట్ 9 అనేది ఇప్పుడు కరెక్ట్గా, అంటే డాక్యుమెంట్ 8 ఏదైతే మనం ప్రీవియస్గా తప్పుగా పోస్ట్ చేసామో ఆ డాక్యుమెంట్ ఇప్పుడు కరెక్ట్గా పోస్ట్ అయింది. సో మనం అది కరెక్ట్గా పోస్ట్ అయిందో లేదో చూద్దాం. FB03 డాక్యుమెంట్ డిస్ప్లేకి ఇక్కడ 9 కాబట్టి. సో మనం ప్రీవియస్గా పోస్ట్ చేసింది ఏంటి, ఈ బ్యాంక్ అనేది 40లో ఉంది, అంటే డెబిట్లో ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది, బ్యాంక్ అనేది 50లోకి వచ్చింది. పోస్టింగ్ కీస్ చేంజ్ అయ్యాయి చూసారా. మనం ప్రీవియస్గా రాంగ్గా మిస్టేక్ చేసి కావాలని పోస్టింగ్ చేసాం కదా, అందులో ఎలక్ట్రిసిటీకి 50 అనే పోస్టింగ్ కీ ఇచ్చాం, బ్యాంక్కి 40 అనే పోస్టింగ్ కీ ఇచ్చాం. ఇక్కడ చూసారా చేంజ్ అయిపోయినాయి. అది ఏంటి అంటే ఇక్కడ మనం ప్రీవియస్గా పోస్ట్ చేసింది రాంగ్గా మిస్టేక్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ ఏంటి, 8. సో చూసారా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే బ్యాంక్ అకౌంట్కి 40, ఎలక్ట్రిసిటీ బిల్కి 50, 12,000. కానీ ఇప్పుడు రివర్స్ చేసాం కదా, రివర్స్ చేస్తే ఎలా వచ్చింది చూడండి, 9. ఇగో బ్యాంక్కి 50, ఎలక్ట్రిసిటీకి 40. సో డాక్యుమెంట్ అనేది రివర్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది 1 డాక్యుమెంట్ మాత్రమే రివర్స్ చేసాం. అలా కాకుండా టోటల్ మాస్ రివర్సల్ చేయాలనుకోండి, దానికి టీ కోడ్ ఏంటి, F.80.
F.80 కంపెనీ కోడ్ వచ్చేసరికి TCSF డాక్యుమెంట్ నెంబర్. అంటే ఎన్ని నెంబర్స్ని అంటే ఎన్ని డాక్యుమెంట్స్ని మనం మాస్ రివర్సల్ చేయాలి అనే కమాండ్ ఇస్తున్నాం. 1 to 7 వరకు ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా రివర్స్ చేయమని చెప్తున్నాం. ఫిజికల్ ఇయర్ వచ్చేసరికి 2019. ఇకపోతే రివర్సల్ డాక్యుమెంట్ టైప్ వచ్చేసరికి SA. రీజన్ ఫర్ రివర్సల్ అంటే మనం రీజన్ ఇవ్వాలి. సో రివర్స్ ఇన్ కరెంట్ పీరియడ్ అని ఇచ్చేసాం. టెస్ట్ రన్, ఈ టెస్ట్ రన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఎగ్జిక్యూట్ కొట్టేయండి. ఎగ్జిక్యూట్ కొట్టేస్తే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా రివర్స్ అయిపోయాయి. అంటే అన్ని డాక్యుమెంట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని డాక్యుమెంట్స్ రివర్స్ అయిపోయాయి. అంటే మనం ప్రీవియస్గా డాక్యుమెంట్స్ ఏవైతే పోస్ట్ చేసామో కరెక్ట్గానే పోస్ట్ చేసాం, కానీ మీకు చూపించడానికి మాస్ రివర్సల్ అంటే వాటన్నిటిని రివర్స్ చేసాం. సో ఈ విధంగా మనం ఏదన్నా తప్పుగా అంటే బై మిస్టేక్ మనం పోస్టింగ్ చేస్తే దాన్ని డిలీట్ చేయడానికి అవ్వదు, రివర్స్ మాత్రమే చేయగలం. సో ఈ విధంగా మనం రివర్స్ చేస్తాం. ఈ వీడియోలో మనం ఇండివిజువల్ రివర్సల్ గురించి తెలుసుకున్నాం, అదేవిధంగా మాస్ రివర్సల్ గురించి కూడా తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన టెక్ యూనివర్సిటీ ఆఫ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.